నమస్తే, వెల్కమ్ టు భారతీ న్యూస్. నేను సంజన. ముందుగా భారతీ ఛానల్ ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలు. అతలాకుతలమైన పట్టణంతో పాటు పల్లెలు నిండా మునిగిన కామారెడ్డి. తెగిన రోడ్లు, పొంగిపొర్లిన వాగులు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలతో భారీ వరదలు సంభవిస్తున్నాయి. కాలనీలోని రోడ్లు ఏరులై పారుతున్నాయి. ఊర్లు చెరువులను తలపిస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైపోయింది. రహదారులు కొట్టుకుపోవడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా మెదక్, కామారెడ్డిలో వర్ణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. కామారెడ్డి జిల్లాలో కుండపోత వాన కురుస్తుంది. రికార్డు స్థాయిలో కురుస్తున్న వర్షంతో కామారెడ్డి అంతా జలమయమైంది. వరద నీరు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జనజీవనం స్తంభించిపోయింది. రోడ్లు, చెరువులు కుంటలను తలపిస్తున్నాయి. పట్టణంలోని శ్రీరామనగర్, రుక్మిణికుంట, బతుకమ్మకుంట, పిహెచ్ఎం కాలనీ, జిఆర్ కాలనీతో పాటు పలు కాలనీలు జల దిగ్బంధంలో మునిగిపోయాయి. కామారెడ్డిలో కురుస్తున్న భారీ వర్షాలకు హౌసింగ్ బోర్డ్ కాలనీ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతో పట్టణ పోలీసులు రంగంలోకి దిగి 60 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు ఈ భారీ వర్షాల ప్రభావం రైల్వే వ్యవస్థపై కూడా తీవ్రంగా పడింది. కామారెడ్డి, బిక్కనూరు మధ్య రైలు పట్టాల కింద మట్టి కొట్టుకుపోయి పెద్ద గండి పడింది. పలుచోట్ల రైలు మార్గంపై వరద నీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందు జాగ్రత్త చర్యగా హైదరాబాద్, కామారెడ్డి మార్గంలో రైళ్ల పోకలను పూర్తిగా నిలిపివేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. కాచిగూడ, మెదక్, నిజామాబాద్, తిరుపతి రైళ్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు తెలిపింది. మరో 4 రైళ్లను వేరే మార్గాల్లో మళ్లించినట్లు అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా వినాయక చవితి పండుగను ప్రజలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. మండపాల నిర్వాహకులు విగ్రహాలను గణేష్ మండపాలకు నృత్యాలు చేస్తూ తరలించారు. వరుణుడి ప్రతాపంతో సంబరాలు అంతంత మాత్రమే జరిగాయి. జిల్లాలోని ప్రతి గ్రామంలో, కాలనీలలో వినాయక చవితిని పురస్కరించుకుని వినాయక మండపాలను ఏర్పాటు చేశారు. భారీ వినాయకులను కొనుగోలు చేసి పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ గణేష్ మండపాలకు తీసుకువచ్చి ప్రతిష్ఠించారు. గణేష్ మండపాల నిర్వహణతో పాటు ప్రజలు వినాయక చవితి ఘనంగా నిర్వహించుకునేందుకు, పూజా సామాగ్రిని కొనుగోలు చేసుకునేందుకు ప్రజలు మార్కెట్ సముదాయాలకు తరలి వచ్చారు. వినాయకుడికి ప్రీతికరమైన అన్ని రకాల పూలు, పండ్లు, వివిధ సామాగ్రిని కొనుగోలు చేసుకుని వెళ్లారు. మార్కెట్ సముదాయాల నిర్వాహకులు భారీగా ధరలు పెంచినప్పటికీ పండుగను ఘనంగా నిర్వహించారు. డబ్బులకు వెనకాడకుండా పూజా సామాగ్రిని కొనుగోలు చేసుకున్నామని ప్రజలు తెలిపారు. ఇళ్లలో గణేష్ మండపాలలో గణేష్ నవరాత్రుల ఉత్సవాలలో మొదటి రోజులో భాగంగా ప్రతిష్ఠించిన వినాయకుని విగ్రహాలను అందంగా అలంకరించి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి గణనాథుని ఆశీస్సులు తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గణేష్ మండపాలకు అందిస్తున్న ఉచిత విద్యుత్ను మండపాల నిర్వాహకులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా గణేష్ మండపాల నిర్వాహకులు వినాయక నవరాత్రుల్లో జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీస్ కమిషనర్ సిపి సాయి చైతన్య సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
భారతీ ఛానల్ కార్యాలయంలో శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భారతీ గ్రూప్ చైర్మన్ గాదె మధుసూదన్ దంపతులు భక్తి శ్రద్ధలతో గణనాథునికి తొలి రోజు పూజలు నిర్వహించారు. నగరంలోని పులాంగ్ సమీపంలో గల భారతీ ఛానల్ కార్యాలయంలో వినాయక చతుర్థి ఉత్సవాలను పురస్కరించుకుని మండపంలో బొజ్జ గణపయ్య విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గణాధిపతిని అందంగా ముస్తాబు చేశారు. పూలమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్రాహ్మణోత్తముని వేద మంత్రోచ్చరణల మధ్య నవగ్రహ దేవతలను ప్రతిష్ఠించి గణపతి పూజ చేశారు. భారతీ గ్రూప్ చైర్మన్ గాదె మధుసూదన్, భారతీ దంపతులు, భారతీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గాదె కృష్ణ, ఆయన కుమారుడు, కుమార్తెతో కలిసి విఘ్నేశ్వరునికి పూజలు నిర్వహించారు. అనంతరం బొజ్జ గణపయ్యకు హారతి, నైవేద్యాలు సమర్పించారు. ఆ తర్వాత భారతీ ఛానల్ సిబ్బంది విఘ్నేశ్వరుని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఓం లంబోదరాయ నమః, ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం బాలచంద్రాయ నమః, ఓం శూర్పకర, ఓం వీరం. కామారెడ్డి జిల్లాలో గత అర్ధరాత్రి నుండి భీకర వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ ఎక్కడికక్కడ తెగిపోయాయి. దీంతో పాటు చెరువులు తెగిపోవడంతో ఇళ్లలోకి చేరి ప్రజలు నిరాశ్రయులు అయ్యారు. వేల ఎకరాల్లో పంటలు మునిగిపోయాయి. నిజాం సాగర్ ప్రాజెక్టు సమీపంలోని బొగ్గు గుడిసె వద్ద కూలీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నారు. కామారెడ్డి జిల్లాలో గత అర్ధరాత్రి నుండి అత్యంత భీకరమైన వర్షాలు కురుస్తున్నాయి. రాజంపేట, బికనూర్, కామారెడ్డి, పల్వంచ, బొగ్గు గుడిసెతో పాటు అన్ని మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాజంపేటలో 3 గంటల్లోనే 288 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు తెగిపోయాయి. గ్రామాలకు రాకపోకలు కూడా నిలిచిపోయాయి. వేలాది ఎకరాల్లో పంటలు ధ్వంసమయ్యాయి. ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలో చెరువు తెగిపోవడంతో చెరువులో నీరంతా రోడ్లపైకి, ఇళ్లలోకి చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అధికారులు నీటి ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నిజాం సాగర్ మండలం బొగ్గు గుడిసె వాగులో 10 మంది కార్మికులు చిక్కుకున్నారు. వాటర్ ట్యాంక్ పై ఎక్కి సహాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. బ్రిడ్జి నిర్మాణం కోసం పనిచేస్తున్న కార్మికులు జల దిగ్బంధంలో చిక్కుకొని కార్మికులు ఆర్తనాదాలు చేస్తున్నారు. నిజాం సాగర్ మండలంలోని బొగ్గు గుడిసె వద్దకు సబ్ కలెక్టర్ కిరణ్మయి చేరుకొని హెలికాప్టర్ రప్పించి వారి ప్రాణాలు రక్షించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. రాజంపేట మండలంలో భారీ వర్షానికి పలు తాండాలు నీట మునిగాయి. నడిమి తాండా, షేర్ శంకర్ తాండా, ఎల్లాపూర్ తాండా, లేత మామిడి తాండా, గుడిసె తాండాలు నీట మునిగాయి. వాగులో పశువులు కొట్టుకుపోయాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగాయి. సహాయం కోసం తాండావాసులు ఎదురుచూస్తున్నారు. రాజంపేట, మెదక్ మధ్య రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం సంగమేశ్వర గ్రామంలో భారీ వర్షాలకు వరదల్లో కార్లు కొట్టుకుపోయాయి. కారులో ప్రయాణిస్తున్న 2 వ్యక్తులు కారు నుండి దూకివేయడంతో ప్రమాదం తప్పింది. జేసీబీ ద్వారా అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. కారు నుండి దూకిన 2 వ్యక్తుల్ని పోలీసులు కాపాడారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా పుట్టినరోజు సందర్భంగా మట్టి గణపతులు పంపిణీ చేసిన యువకుని నవిపేట ఎస్ఐ తిరుపతి అభినందించారు. భవిష్యత్తు తరాలకు మెరుగైన సమాజాన్ని అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, కాలుష్య నివారణలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు. పర్యావరణ పరిరక్షణ పేరుతో కొంతమంది ఉపన్యాసాలతో సరిపెట్టుకుంటుంటే నవిపేట్ మండల కేంద్రానికి చెందిన సోషల్ జస్టిస్ ఫర్ వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ మండల చైర్మన్ రాకేష్ తన పుట్టినరోజు వేడుకలను భిన్నంగా జరుపుకున్నారు. 200 మట్టి గణపతి విగ్రహాలను ప్రజలకు ఉచితంగా అందజేసి ఆదర్శంగా నిలిచారు. వినాయక చవితి రోజు తన పుట్టినరోజు రావడంతో రాకేష్ పర్యావరణ పరిరక్షణలో భాగంగా తన వంతుగా మట్టి గణపతులు పంపిణీ చేసి అందరి మన్ననలు పొందారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎస్ఐ తిరుపతి ముఖ్య అతిథిగా హాజరై భక్తులకు మట్టి విగ్రహాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలకు వేసే కెమికల్స్ వల్ల నీరు పూర్తిగా కలుషితం అవుతుందని అన్నారు. దీంతో పశువులకే కాకుండా ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని చెప్పారు. పర్యావరణానికి హాని జరుగుతుందని తెలిసి కూడా మనలో మార్పు రాకపోతే
భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం రాకేష్ మాట్లాడుతూ వినాయక చవితి రోజు తన పుట్టినరోజు రావడం తన అదృష్టమని, ప్రతి ఒక్కరూ మట్టి గణపతులని పూజించాలని కోరారు. ఈ కార్యక్రమంలో యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలను ముందు కూడా రాకేష్ గారు కాదు మన అందరూ మండల ప్రజలందరూ కూడా జరపాలని కోరుకుంటున్నాము. మనం చెప్తున్నాము చాలా వరకు పర్యావరణానికి మంచిగా కల్పించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ప్రజలందరూ కూడా పిఓపి గణపతులు కాకుండా మట్టి గణపతులనే ఉపయోగించాలని కోరుకుంటున్నాము. అందరూ కూడా ఈ నవరాత్రుల ఉత్సవాలలో అందరూ పాల్పంచుకొని మంచి ప్రశాంతమైన వాతావరణంలో పూజలో నిమగ్నం కావాలని కోరుకుంటున్నాము. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుతాం. భీమ్గల్ శ్రీ సరస్వతి విద్యామందిర్ విద్యార్థులు అబ్బురపరిచే ప్రదర్శన ఇచ్చారు. గణపతి ఆకారంలో కూర్చుని గణాధిపతిని కీర్తిస్తూ శ్లోకం ఆలపించారు. భీమ్గల్ పట్టణంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్ ఉన్నత పాఠశాల యాజమాన్యం గడిచిన దశాబ్ద కాలంగా ప్రత్యేక వినాయక ఉత్సవాల సందర్భంగా మట్టి గణపతులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం ఆ పాఠశాలలో స్థానికులకు ఉచితంగా మట్టి గణపతులను అందజేశారు. ఇదిలా ఉండగా పాఠశాల మైదానంలో విద్యార్థులు గణపతి ఆకృతిలో కూర్చొని ప్రదర్శన ఇచ్చారు. ఈ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వరద నీటి ప్రవాహం జోరందుకుంది. ప్రాజెక్టులోకి 50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండగా అధికారులు 25 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేశారు. బాల్కొండ మండలం పోచంపర్ల గల శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి ఎగువ నుండి వరద నీటి ఉధృతి పెరిగింది. మహారాష్ట్రతో పాటు జిల్లాలోని ప్రాంతాల్లో కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టులోకి గంటకు 50,000 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. ఈ పరిస్థితిని గమనించిన ప్రాజెక్టు అధికారులు 25 గేట్లు తెరిచి దిగువకు 1,00,000 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. అన్ని కాలువలు గోదావరికి కలిపి 1,30,392 క్యూసెక్కుల అవుట్ఫ్లో అవుతుంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 1,090.80 అడుగుల వరకు నీటి మట్టానికి చేరుకోగా 79.658 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గేట్లు తెరిచి నీరు విడుదల చేయడంతో గోదావరి నది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నది వైపుకు జాలర్లు, రైతులు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. మంగళవారం రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలతో ఎల్లారెడ్డి నియోజకవర్గంలో పలు గ్రామాలు నీట మునిగాయి. పలు చోట్ల రోడ్డు తెగిపోయి రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ఈ విషయం తెలియగానే సహాయక చర్యల్లో స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు తోడు మంగళవారం రోజు రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలతో వాగులు పొంగి పొర్లుతున్నాయి. రోడ్లు సముద్రాన్ని తలపిస్తున్నాయి. వాగులు, వంకలు పొంగి పొర్లడంతో అనేక గ్రామాలు జల్లమయం కాగా రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పలు గ్రామాల్లో లోతట్టు ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు ఎదుర్కొంటున్నారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి మధ్యలో ఉన్న కొట్టాల వద్ద గల వాగు బ్రిడ్జి కొట్టుకుపోయింది. వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో ఇరువైపులా రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. కొండాపూర్తో పాటు చుట్టుపక్కల గ్రామాలు నీట మునిగాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ ఎల్లారెడ్డికి చేరేందుకు ప్రయత్నించారు. అయితే మెదక్, కామారెడ్డి, రామాయంపేట్, కూచన్పల్లి వంటి అన్ని మార్గాలు వరదల కారణంగా మూసివేయబడ్డాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే హవేలీ గన్పూర్ వద్ద ఎల్లారెడ్డి ఆర్డీఓ మరియు ఉన్నతాధికారులతో ఫోన్లో సమావేశమై ప్రస్తుత పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ప్రజలకు తక్షణ సహాయక చర్యలు అందించేందుకు అధికారులను ఆదేశించడం జరిగింది. ప్రజలు కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దని, అధికారులు అందుబాటులో ఉంటారని సూచించారు. వాటర్ బాగా కొండాపూర్ విలేజ్, రాజంపేట విలేజ్, ద హోల్ ఒక్కసారి చెప్పండి. కొండాపూర్ విలేజ్ ఈజ్ వెరీ బిగ్ విలేజ్ ఇన్ రాజంపేట. అది రెండు తాండాలి మొత్తం టోటల్ విలేజ్కి. దే ట్రైంగ్ టు విత్ బ్యాక్ సెట్ కానీ బట్ ద ఫ్లో ఇస్ కమింగ్ కట్టకి. ఒకసారి అది చూడండి. ఐఎమ్ ఆల్సో ఆన్ ద వే టు ఎల్లారెడ్డి. ఈరోజు వరదల కారణంగా మరి హవేలీ కన్పూర్లో ఆగడం జరిగింది. మరి ఎల్లారెడ్డిపల్లి తాండా, నడిపి తాండా కూడా జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. మరి తిమ్మారెడ్డి తాండాలో కూడా, ఇక్కడ తిమ్మారెడ్డిపల్లిలో కూడా ఎస్పీ ఎన్డీఆర్ఎస్తో మాట్లాడి పంపించడం జరిగింది. మరి కళ్యాణి దగ్గర కూడా కట్ట దిగిపోయింది. దాని పక్కన బొగ్గు గుడ్స్ దగ్గర కూడా మరి ఇక్కడ నుంచే మాట్లాడుతా ఉన్నాను. ఇక్కడ మరి ఎస్పీ గారు, కలెక్టర్ గారితో కూడా, మరి డి గారితో కూడా, ఆర్డీఓ గారు కూడా అందరూ కూడా ఎక్కడి నుంచి పాడే కాకుండా కంటిన్యూస్గా అలర్ట్గా జరుగుతూ ఉన్నది. అన్ని అధికారులతో మాట్లాడుతూ ఉన్నాను. మరి కొండాపూరు కట్ట కూడా, రాజంపేట మండలం కొండాపూరు కట్ట కూడా చాలా వీక్గా ఉన్నది. అందరూ కూడా జాగ్రత్త ఉండాలి. ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త
రాజంపేట్ మండలంలోని కొండాపూర్, నడిమితాండా గ్రామాలు, ఎల్లాపూర్ తాండాలు వరదలతో అత్యంత ప్రభావితమయ్యాయి. ఈ ప్రాంతాల పరిస్థితిపై ఎమ్మెల్యే ప్రత్యక్షంగా చర్చలు జరిపి అవసరమైన సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరదల బారిన పడిన 10 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందం సురక్షితంగా రక్షించింది. ఈ రెస్క్యూ ఆపరేషన్పై ఎమ్మెల్యే మదన్ మోహన్, కలెక్టర్ మరియు ఎస్పీతో నిరంతరంగా మాట్లాడి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు వెంటనే స్పందించి ప్రజలకు సహాయం అందించాలి. మానవతా విధి మనందరి బాధ్యత. ప్రజల ప్రాణాలు, ఆస్తులు రక్షించడంలో ప్రతి ఒక్కరు ముందుండాలి అని ఎమ్మెల్యే మదన్ మోహన్ పిలుపునిచ్చారు. బులెటిన్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల, మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజామాబాద్. వెల్కమ్ బ్యాక్. కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి కోరారు. గణపతి నవరాత్రి ఉత్సవాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన మండపాల నిర్వాహకులకు సూచించారు. బాల్కొండ మండలం కిసాన్ నగర్లో బాల్కొండ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై గ్రామస్తులకు మట్టి గణపయ్యలను అందజేశారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ కాలుష్య నివారణకు మట్టి గణపతి విగ్రహాలని పూజించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన లయన్స్ క్లబ్ జిల్లా చైర్మన్ చాకులింగం, అధ్యక్షులు జ్ఞానసాగర్ రెడ్డి, బాల్కొండ లయన్స్ క్లబ్ అధ్యక్షుడు దినేష్ పటేల్, ఇతర సభ్యులను ఆయన అభినందించారు. గణపతి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఏసీపీ సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ బాల్కొండ కార్యదర్శి జీవన్, కోశాధికారి వంశీరెడ్డి, శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ పర్యావరణ హితం గురించి ఆలోచించి మట్టి గణపతులను మనం పంపిణీ చేయడం జరిగింది లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో. లయన్స్ క్లబ్ అనేది సమాజ హితం గురించి, సొసైటీ గురించి, ప్రజలకు ఏదైతే మంచి జరుగుతుందో దాన్ని ఆలోచించి ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అది కంటి చికిత్స అయితేనేమి, ఆరోగ్య పరిరక్షణలో అయితేనేమి, వృద్ధులకు చేయూతను అందించడంలో అయితేనేమి, ప్రతి కార్యక్రమం మరి వారు ఒక మంచి సహృదయంతో ఈరోజు మన ప్రజలకు పర్యావరణం కాపాడుకోవాలనే ఒక మంచి మెసేజ్ని ఇవ్వాలని ఈరోజు ఇక్కడ మన కిసాన్ నగర్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో
పంపిణీ చేపట్ట ఈ మట్టి విగ్రహాలను వినాయకులను మీరు ఇళ్లలో పెట్టుకోవాలా. రావట్ల గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. హైందవ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తూ భక్తి శ్రద్ధలతో భజన కీర్తనలు ఆలపిస్తూ బొజ్జ గణపయ్యకు పూజలు నిర్వహించారు. సిరికొండ మండలంలోని రావుట్ల గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. గణపతి విగ్రహాన్ని గ్రామంలో ఊరేగించి మండపానికి తరలించారు. భజన కీర్తనలు ఆలపిస్తూ సాంప్రదాయబద్ధంగా ఈ వేడుకలు నిర్వహించారు. అనంతరం బ్రాహ్మణోత్తమునిచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిపించారు. వీడీసీ సభ్యులు గ్రామ పెద్దలు బొజ్జ గణపయ్యకు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. పార్వతీ పుత్రుని ఆరాధిస్తూ భజన కీర్తనలు ఆలపించారు. పూజానంతరం ప్రసాద వితరణ చేశారు. రాష్ట్రంలోని కొన్ని సోషల్ మీడియాలో బ్రాహ్మణుల పట్ల అవమానకరంగా మాట్లాడుతూ వార్తలు రాస్తున్నారని బ్రాహ్మణ సేవా సంఘం జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ దేశపాండే ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి గాను రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ పరిరక్షణ చట్టం ఏర్పాటు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్యలో నిజామాబాద్ జిల్లాకు పదవులు కేటాయించడం పట్ల జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ దేశపాండే రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలిపారు. నిజామాబాద్ నగరంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు ప్రవీణ్ దేశపాండే మాట్లాడుతూ కొన్ని సోషల్ మీడియాలో బ్రాహ్మణుల పట్ల అవమానకరంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీటిని నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్రాహ్మణ పరిరక్షణ చట్టం ఏర్పాటు చేయాలని కోరారు. బ్రాహ్మణులలో ఎన్నో కుటుంబాలు పేదరికంలో మగ్గుతున్నాయని ఆయన అన్నారు. నిరుపేద బ్రాహ్మణులను ఆదుకునేందుకు ప్రభుత్వం కృషి చేయాలని కోరారు. బ్రాహ్మణ పరిషత్ రుణాల విషయంలో ప్రభుత్వం బ్రాహ్మణులందరికీ లబ్ధి చేకూర్చేలా నిధులు విడుదల చేయాలని ప్రవీణ్ దేశపాండే విన్నవించారు. ఈ సందర్భంగా జిల్లాలో బ్రాహ్మణుల సహాయార్థమై హెల్ప్ లైన్ ఏర్పాటు చేయాలని రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించిందని, బ్రాహ్మణ భవన నిర్మాణానికి ప్రభుత్వం స్థలాన్ని కేటాయించాల్సిందిగా కోరినట్లు చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగంగా ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డులు పేద బ్రాహ్మణులకు అందజేయడంతో రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. బ్రాహ్మణ బంధువులందరూ తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘం సమాఖ్యలో శాశ్వత సభ్యత్వాన్ని స్వీకరించవలసిందిగా రాష్ట్ర కమిటీ కోరింది. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గాయత్రి కులకర్ణి, ప్రధాన కార్యదర్శి కులకర్ణి శరత్ కుమార్, ఉపాధ్యక్షులు ప్రవీణ్ మహారాజ్, కేదార్నాథ్ శర్మ, సహాయ కార్యదర్శి రామ్ శ్యామ్, కనకపురం విజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యవర్గంలో మన నిజామాబాద్ జిల్లా నుంచి ముఖ్యంగా 30 మందికి పదవి ఇచ్చి గౌరవించినటువంటి వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అందులో మన దగ్గర నుంచి జిల్లా అధ్యక్షుడైనటువంటి నాకు, ఉపాధ్యక్షుడిగా, అలాగే గౌరవాధ్యక్షుడైనటువంటి ప్రవీణ్ కులకర్ణి గారికి ఉపాధ్యక్షులుగా, డాక్టర్ చంద్రశేఖర్ గారికి ఉపాధ్యక్షులుగా పదవులు ఇవ్వడం జరిగింది. మా జిల్లా కార్యవర్గం తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఈ పదవులు ఎవరైతే స్వీకరించడం జరిగిందో వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే వారు ఏదైతే రాష్ట్ర కార్యవర్గం మన జిల్లా కార్యవర్గం మీద చూపినటువంటి శ్రద్ధ, వారు ఏదైతే మన మీద ఉంచినటువంటి నమ్మకాన్ని మనం ముందుకు తీసుకెళ్తూ జిల్లాలో ఉన్నటువంటి బ్రాహ్మణులందరిలో కూడా ఉన్నటువంటి ముఖ్యంగా పేదరికం మరియు నిరుద్యోగ నిర్మూలన కోసం మనందరం కూడా కలిసి కష్టపడి బ్రాహ్మణుల అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాను. అలాగే ఈ మధ్యకాలంలో బ్రాహ్మణుల మీద దాడి జరుగుతున్నది. సోషల్ మీడియాలో నోటికి వచ్చినట్టుగా అవాకులు చెవాకులు పేలుతూ మన మీద దాడి చేస్తూ ఉన్నారు. అలాగే మన హిందూ దేవతల మీద, మన హిందూ ధర్మాన్ని మీద కూడా, మన శాస్త్రాల మీద, వేదాల మీద నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. కాబట్టి వాటన్నిటినీ కూడా ప్రభుత్వం వారిపైన కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా బ్రాహ్మణ పరిరక్షణ చట్టం అనేటువంటి ఒక చట్టాన్ని రూపొందించి బ్రాహ్మణులందరికీ కూడా ఒక ధైర్యాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఉమ్మడి కోటగిరి మండలంలో వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండపాల నిర్వాహకులు గణపతి విగ్రహాలను మండపాలకు తరలించగా పలు సంఘాల నాయకులు ప్రజలకు మట్టి ప్రతిమలు పంపిణీ చేశారు. ఉమ్మడి కోటగిరి మండలంలో వినాయక చవితి ఉత్సవాలు బుధవారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయి. గణేష్ ప్రతిష్టాపన సందర్భంగా మండలంలోని ఆయా గ్రామాల్లో సందడి నెలకొంది. వ్యాపార సముదాయాలు ప్రజలతో కిక్కిరిసిపోయాయి. ఉదయం నుండే ప్రజలు గణపతి మూర్తులు, పూజా సామాగ్రి కొనుగోలు కోసం మార్కెట్లో బారులు తీరారు. కోటగిరి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు చావిడి గల్లీ, ఎస్సీ కాలనీ, బస్టాండ్ వద్ద
200 మట్టి గణపతి ప్రతిమలు పంపిణీ చేశారు. పొతంగల్ మండల కేంద్రంలో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా స్వామి వివేకానంద యూత్ ఆధ్వర్యంలో 200 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. కోటగిరిలో జ్ఞానేశ్వర్ గణేష్ మండలి సభ్యులు ట్రాక్టర్ను పూలతో అలంకరించి ఊరేగింపు నిర్వహించారు. కోటగిరి బస్టాండ్ నుండి డీజే పాటలతో మహిళలు కోలాటాలు ఆడుతూ యువకులు నృత్యాలు చేస్తూ గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించి గణేష్ మండపానికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ వల్లెపల్లి శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ పత్తి లక్ష్మణ్, కాపుగొండ్ల శ్రీనివాస్, తెల్ల రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని పూజించాలని ఎడపల్లి ఎస్ఐ ముత్యాల రమ అన్నారు. గణేష్ మండపాల నిర్వాహకులు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె సూచించారు. ఎడపల్లి మండల కేంద్రంలోని స్థానిక ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ఐ ముత్యాల రమ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసిన వినాయకుల వల్ల పర్యావరణం కాలుష్యం ఏర్పడుతుందని, దానివల్ల అనేక దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మట్టితో తయారు చేసిన వినాయకులను మాత్రమే పూజించాలని అన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఆమె గుర్తు చేశారు. అంతేకాకుండా వినాయక మండపాల వద్ద ప్రతి ఒక్కరూ తగు జాగ్రత్తలు పాటించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం ఆమె చేతుల మీదుగా స్థానికులకు మట్టి గణపతులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు పోల మల్కారెడ్డి, స్థానిక ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పెరక రాజలింగం, ఉపాధ్యక్షులు నరసింహరాజు, సత్యనారాయణ స్వామి తదితరులు పాల్గొన్నారు. వినాయక చవితి పండుగను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కుటుంబ సమేతంగా వినాయకునికి పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరికీ ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో గల తన స్వగృహంలో వినాయక చవితి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి గణనాథునికి విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తన సతీమణి పుష్ప, కుమారుడు మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, కోడలు సోనిరెడ్డి, మన్మల్లు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ సకల విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు ప్రజలందరికీ శుభాలను, విజయాలను అందించాలని ప్రార్థించినట్లు వివరించారు. రాష్ట్ర ప్రజలతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ ఆయన వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు విరాజ్ డిమాండ్ చేశారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయాలని ఆయన సూచించారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో జరిగిన మీడియా సమావేశంలో ఏఐఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షులు విరాజ్ మాట్లాడుతూ తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్ల ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని ఆయన ఆరోపించారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తూ విద్యా ప్రైవేటీకరణ, విద్యా కాషాయీకరణను అమలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. విద్యార్థులు పోరాడి సాధించుకున్న తెలంగాణలో సైతం ప్రజా ప్రభుత్వమని చెప్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం విద్యాశాఖ మంత్రిని నియమించలేదని అన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీల పట్ల తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని అన్నారు. టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేయాలని, లేదంటే యూనివర్సిటీలకు భవిష్యత్తు లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ పేరుతో నిజామాబాద్ జిల్లాలో ఉన్న తెలంగాణ యూనివర్సిటీలో మౌలిక సదుపాయాలు కూడా లేవని, మెడికల్ ఎమర్జెన్సీ వస్తే నర్స్, డాక్టర్ లేరని, ఎమర్జెన్సీ వాహనం కూడా అందుబాటులో లేదని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీతో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ యూనివర్సిటీల పరిరక్షణ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉద్యమాలు నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర యూనివర్సిటీల ఇన్ఛార్జ్ రెహమాన్, నిజామాబాద్ జిల్లా కార్యదర్శి రఘురాం తదితరులు పాల్గొన్నారు. As dearly as you claim to be, then why the education budget is not 15% as you have promised in your manifesto? We want to ask the clear question to Mr. Revanth Reddy. Why is not paying attention? Why is not paying attention to the vacancies in education institutions, in universities, in colleges? Many news reports have been published in the past that in almost 11 state universities of Telangana, vacancies are there, and in every university is facing the crisis of academics. Research is being hampered, quality education, rigorous academics is being hampered just because we don't have proper faculties, we don't have teaching staff, we don't have non-teaching staff. Vice chancellors, they are not uttering a single word, they are not fulfilling the basics. And this is why All India Students Federation is holding a press conference here in Telangana University Arts College. Inside the campus, we are demanding certain things. We are demanding governments to take accountability. We are demanding the Revanth Reddy
Mr. Revant Reddy, the Chief Minister of Telangana, to fulfill the promises he has made to the people of Telangana. ఎల్లారెడ్డి నాగిరెడ్డిపేట్ మధ్యలో ఉన్న పోచారం ప్రాజెక్టు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వస్తున్న వరదతో ప్రాజెక్టుకు బొంగపడి ప్రమాదం అంచునకు చేరింది. ప్రాజెక్టుకు ఇలాగే వరద కొనసాగితే పెను ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలంలోని పోచారం ప్రాజెక్టుకు గతంలో ఎన్నడూ లేనంతగా వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు ఓవర్ హెడ్ వద్ద బొంగ ఏర్పడింది. ఏ క్షణమైనా ప్రాజెక్టుకు ప్రమాదం సంభవించవచ్చని ఆ ప్రాంతవాసులు బిక్కుబిక్కుమంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కామారెడ్డి జిల్లాలో మంగళవారం అర్ధరాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలు. అతలాకుతలమైన పట్టణంతో పాటు పల్లెలు నిండా మునిగిన కామారెడ్డి. తెగిన రోడ్లు పొంగిపో గోదావరి నది ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో ఎస్ఆర్ఎస్పీలోకి భారీగా వరద నీరు. ప్రాజెక్టులోకి 50,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో. 25 గేట్ల ద్వారా గోదావరిలోకి వరద నీటిని వదులుతున్న అధికారులు. కలిసిమెలిసి పండుగలు జరుపుకోవాలని ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి విన్నపం. గణపతి నవరాత్రుల్లో ఎలా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతీయ న్యూస్.